హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ సి ప్రోగ్రామ్ ఓకేనా తెలుసుకుందాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏంటో. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే మీకు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను 6 అనే వాల్యూ తీసుకున్నాను అనుకోండి, దీనికి ఫ్యాక్టోరియల్ కట్టాలన్నమాట. ఫ్యాక్టోరియల్ కట్టాలంటే 6 × 5 × 4 × 3 × 2 × 1 అనమాట. ఇచ్చిన వాల్యూని మనం ప్రీవియస్ వాల్యూస్తో ప్రోడక్ట్ అనేది చేయాలన్నమాట డిసెండింగ్ ఆర్డర్లో. ఓకేనా? ఇప్పుడు దీన్ని చేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది వాల్యూ? 720 వచ్చింది. ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ 7 ఇచ్చారనుకోండి, ఇప్పుడు 7తో ఓకేనా, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 అనమాట. అలా మీకు ఏ నెంబర్ ఇచ్చినా ఓకేనా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్ మీకు ఇచ్చినా సరే ఆ నెంబర్ నుండి ప్రోడక్ట్ చేయాలన్నమాట. ఆ ప్రీవియస్ అంటే 1 వరకు ఓకేనా, ప్రీవియస్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ 1 వరకు చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సి ప్రోగ్రాంలో చూసుకుంటే కనుక చూడండి, ఫస్ట్ హెడర్ ఫైల్స్ని నేను రాసుకుంటున్నాను. హ్యాషింగ్ stdio.h వైడ్ మెయిన్, ఈ 2 హెడర్ ఫైల్స్ మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను కొన్ని వేరియబుల్స్ అనేవి తీసుకుంటున్నాను, అంటే మనం ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలి కదా, అందుకే కొన్ని వేరియబుల్స్ అనేవి తీసుకుంటాను అనమాట. ఇంట్ n, i, ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇంట్ అనేది డేటా టైప్ మనకి ఓకేనా. మనకి చాలా డేటా టైప్స్ ఉంటాయి, ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, అలా సంథింగ్ కొన్ని ఉన్నాయన్నమాట డేటా టైప్స్. అందులో ఇంట్ అంటే ఏంటి? మనం ఇంటీజర్ వాల్యూ తీసుకున్నప్పుడు డెసిమల్ ఓకేనా తీసుకున్నప్పుడు మనం ఈ ఇంట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంట్ n, i, ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. నేను ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు మీరు ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1కి ఇనిషియలైజ్ చేసుకున్నారంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను నేను 6 × 5 × 4 × 3 × 2 అని చెప్పాను. ఇక్కడ నేను 2 × 1 అని చెప్పాను. ఇక్కడ నేను ఇంటూ 0 చేయలేదు. ఎప్పుడైతే మనం సంథింగ్ వాల్యూని తీసుకుని ఇంటూ 0 చేస్తే దాన్ని ప్రోడక్ట్ అనేది మనకి ఎంత వస్తుంది? 0నే వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 0 అనేది ఇంక్లూడ్ చేశాను అనుకోండి, హోల్ దీని క్యాలిక్యులేషన్ వాల్యూ అనేది ఎంత వస్తుంది? మనకి 0 అయిపోతుంది. కాబట్టి మనం ఫ్యాక్టోరియల్లో 0 అనేది తీసుకోకూడదు ఓకేనా. ఏ నెంబర్తో మనం ఇంటూ చేసి 0నే వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోకూడదు అనమాట మనం 0 అనేది. అందుకే నేను ఇక్కడ 1 అనేది ఇనిషియలైజ్ చేశాను ఓకేనా. ఇప్పుడు ఒక నెంబర్ని మనం యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ కింద తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు 6 ఇచ్చారు కాబట్టి నేను 6కి ఇక్కడ కట్టాను. అలాగే మనం యూజర్ దగ్గర నుండి నెంబర్ తీసుకుని దానికి మనం ఫ్యాక్టోరియల్ కట్టి మనం అవుట్పుట్ ఇవ్వాలి కదా. కాబట్టి నేను ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ అడుగుతున్నాను ఓకేనా. ప్రింటింగ్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనం అవుట్పుట్ కోసం, అవుట్పుట్లోనే కదా మనం అడుగుతాము యూజర్ని ఇన్పుట్ ఇవ్వండి ఫ్యాక్టోరియల్ కోసం అని, అలా అన్నమాట. తర్వాత స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్ కోసం మీకు తెలుసు, %d, $n అనమాట. %d ఎందుకు ఉపయోగించామంటే ఇక్కడ మనం తీసుకునే వాల్యూ ఇంటీజర్ వాల్యూ కాబట్టి %d, $& అనేది అడ్రస్ కోసం ఓకేనా. ఈ 2 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసుకోవాలి. ఫర్ i = 1, i <= n, i++. నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ i వాల్యూ అనేది తీసుకున్నాం. i = 1, i <= n, i++ అనమాట. ఇది ఫర్ లూప్ ఒక సింటాక్స్ ఓకేనా. ఫర్ లూప్ సింటాక్స్ మీకు తెలుసు కదా. ఇనిషియలైజేషన్ చేసుకున్న తర్వాత కండిషన్ చెకింగ్, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను i వాల్యూ అనేది తీసుకున్నాను, ఫర్ లూప్లో పెట్టాను. i అనేది 1కి ఇనిషియలైజ్ చేసి కండిషన్ చెక్ చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. తర్వాత ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ i అనమాట ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. i తీసుకుని iకి 1 వాల్యూ ఇనిషియలైజ్ చేసుకుని కండిషన్ చెక్కింగ్ అనమాట.
ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఐ వాల్యూ అనేది తీసుకుంటే అది రిపిటేషన్ అయ్యిద్ది అనమాట. ఎప్పటి వరకు మనం ఎన్ వాల్యూ ఎంతైతే తీసుకుంటామో అక్కడి వరకు. ఇక్కడ నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాను చూడండి, ఓకేనా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 6 తీసుకున్నాను అనుకోండి, 6 వరకు అని అర్థం అనమాట, ఓకేనా. ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 6 వరకు. ఫస్ట్ 1 చూసుకునిద్ది, తర్వాత 2 చూసుకునిద్ది, తర్వాత 3, 4, 5, 6 అలా అనమాట. ఎప్పుడైతే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయ్యిందో అప్పుడు అది లూప్ నుండి బయటకు వచ్చేసిద్ది, ఓకేనా. లూప్ నుండి టెర్మినేట్ అయిపోద్ది అనమాట బయటికి. ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ అనమాట. ఐ అంటే మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం 1కి. ఇప్పుడు మీకు ప్రాసెస్ ఎలా జరిగిద్దో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ అని తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్యాక్టోరియల్ అనేది 1కి ఇనిషియలైజ్ చేశాను కాబట్టి 1 ఇంటూ ఆల్రెడీ ఐ వాల్యూ మనం ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం. 1 ఇంటూ 1 అంటే 1 అనమాట. ఇక్కడ మనం ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ అంటే ఈ ఫ్యాక్టోరియల్ అనే దానిలో స్టోర్ అయ్యిద్ది ఈ వాల్యూ. ఈ రెండింటికి ప్రాసెస్ చేశాక మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ అనేది ఈ ఫ్యాక్టోరియల్లో స్టోర్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి 1 అనే వాల్యూ స్టోర్ అయింది, ఓకేనా. తర్వాత ఈ ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఉంది, ఈ ఫ్యాక్టోరియల్ తీసుకోవాలన్నమాట. 1 ఇంటూ లూప్ అనేది రిపిటేషన్ జరిగిద్దని చెప్పా. ఇప్పుడు 1 అయిపోయింది, తర్వాత మనకి రిపిటేషన్ జరిగే కొద్దీ 2కి వెళ్ళిద్ది. తర్వాత 1 ఇంటూ 2 వచ్చిద్ది, ఓకేనా. ఇక్కడ 1 అనేది పోయి 2 వస్తుంది అనమాట, ఓకే. తర్వాత ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ మనకి ఎంత వాల్యూ ఉంది, 2 వాల్యూ ఉంది. తర్వాత 2 ఇంటూ ఇప్పుడు రిపిటేషన్ జరుగుతుంది కదా, 1, 2, తర్వాత 3 అనమాట. 2 3s are 6. తర్వాత మళ్ళీ 6 వెళ్ళిపోయి దీనిలో స్టోర్ అయ్యిద్ది, ఓకేనా. తర్వాత ఈ ఫ్యాక్టోరియల్కి వచ్చి 6 ఇంటూ ఆల్రెడీ ఇందులో 6 అనేది స్టోర్ అయింది కదా, ఈ 2 అనేది అరేజ్ అయిపోయి 6 వచ్చింది మనకి. ఇప్పుడు 6, 3 తర్వాత ఇక్కడ ఐ అనేది రిపిటేషన్ జరుగుతుంది. 3 తర్వాత 4, 6 4s are 24. మళ్ళీ 24 వెళ్ళి ఈ ఫ్యాక్టోరియల్లో జరిగి ఈ 6 అరేజ్ అయిపోయి 24 స్టోర్ అయ్యింది అనమాట. మళ్ళీ 24 మనకి ఎక్కడి వరకు అని చెప్పాను, ఐ అనేది ఎక్కడి వరకు రిపిటేషన్ అని జరిగిద్దని చెప్పాను, 6 వరకు అని చెప్పాను కదా. తర్వాత 5 అనమాట. 5 అంటే 120. ఈ 120 వెళ్ళి ఈ ఫ్యాక్టోరియల్లో మళ్ళీ స్టోర్ అయ్యిద్ది. మళ్ళీ ఈ ఫ్యాక్టోరియల్ ఎంత వాల్యూ ఉంది అది ఇక్కడికి వచ్చిద్ది, ఓకేనా. ఈ ఫ్యాక్టోరియల్ ఎంత వాల్యూ అయితే స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయిన వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. తర్వాత 120 ఇంటూ 6 ఎంత, 720 వెళ్ళి దీనిలో స్టోర్ అయ్యింది అనమాట. ఓకే, మనం ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయింది. 6 వరకు అని చెప్పాను నేను. 6 వరకు అది లూప్ అనేది టెర్మినేట్ అవుతా ఉన్నా, అదే జరుగుతూ ఉన్న రిపిటేషన్ జరుగుతూ ఉంది, ఓకేనా. ఎప్పుడైతే మనకి ఇక్కడ 6 అనేది వచ్చిందో దాంతో ఇంక్లూడ్ అయ్యి ఇంకా మనకి టెర్మినేట్ అయిపోద్ది అనమాట, లూప్ నుండి బయటకు వచ్చేసిద్ది, ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎంత స్టోర్ అయింది, 720 స్టోర్ అయింది. ఇక్కడ 6 అని చెప్పాను, బయటకు వచ్చేసిద్ది 7కి వెళ్ళేసరికి అని చెప్పాను. ఇప్పుడు మనం ఫర్ లూప్ అనేది ఓపెన్ చేసాము, ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి కదా మనం. తర్వాత ప్రింట్ ఎఫ్. మళ్ళీ ప్రింట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు అంటే కనుక, ఇప్పుడు ఇందులో 720 అనేది స్టోర్ అయింది కదా, ఫ్యాక్టోరియల్లో 720 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు మనకి అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి కదా మనకి, కాబట్టి డిస్ప్లే చేయడానికి అనమాట అవుట్పుట్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ %d, ఫ్యాక్టోరియల్ దేనిలో స్టోర్ అయింది, ఫ్యాక్టోరియల్ ఇక్కడ స్టోర్ అయింది మనకి, అందుకే ఫ్యాక్టోరియల్ అనమాట. %d ఇంటీజర్ వాల్యూ అని చెప్పాను కదా, అదనమాట. తర్వాత మనం ఇక్కడ లూప్ అనేది అదే మెయిన్ ఫంక్షన్ తర్వాత బ్రేసెస్ అనేది తీసుకున్నాం కాబట్టి రిటర్న్ జీరో రాయకూడదు, సారీ. వైడ్ మెయిన్ యూజ్ చేసినప్పుడు మనం రిటర్న్ 0 అనేది యూజ్ చేసుకోకూడదు, బ్రేసెస్ అని క్లోజ్ చేసేసాం అనమాట. ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అనమాట. ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.